వాస్తవికంగా చెప్పాలంటే మనం పశ్చాత్తాపం గురించి మాట్లాడతాం. కానీ పాపాన్ని విడిచిపెట్టం. మనం కన్నీళ్లు కారుస్తాం. కానీ మార్పును స్వీకరించం. ప్రార్థనలు చేస్తాం. కానీ హృదయం మారదు. ఇది భక్తి కాదు. కానీ ఒక ఆత్మీయమైనటువంటి మోసం ఇది. యెహోవాను కనుగొనబడినప్పుడు వెదకండి అని యెషయా భక్తుడు 55వ అధ్యాయంలో సెలవిస్తాడు. ఇది సున్నితమైనటువంటి ఆహ్వానం కాదు మిత్రమా. ఇది ఒక ఆఖరి హెచ్చరిక. హీబ్రూలో షువ్ అన్నటువంటి పదం వాడబడ్డది. షువ్ అన్నటువంటి పదం యొక్క అర్థము తిరిగి మల్లుట. గ్రీకులో ఇటు పదాన్ని మెటానోయగా చూస్తాం. మెటానోయ అన్న గ్రీకు పదం యొక్క అర్థము మనస్సు యొక్క మార్పు. దేవుడు చెబుతున్నటువంటి సత్యం, నీ దారి మార్చుకో, లేకపోతే నశిస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. మిత్రమా, పశ్చాత్తాపం అనేది ఒక భావోద్వేగం కాదు. అది ఒక అంతర్యుద్ధం. అది ఒక నిర్ణయం. అది ఒక తిరుగుబాటు పాపానికి వ్యతిరేకంగా. దుష్టుడు తన మార్గమును విడిచిపెట్టును అని చదువుతాం. హీబ్రూ భాషలో ఎట్టి పదాన్ని విడిచిపెట్టడం అనేటువంటి పదాన్ని అజావ్ అని అన్నారు. అజావ్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము పూర్తిగా వదిలివేయుట. అర్ధ సత్యాలు దేవుని యొక్క రాజ్యములో చోటు పొందవు. అర కొర అనేది మార్పు కాదు. మన హృదయము లోపల దాగి ఉన్నటువంటి గర్వం, అసూయ, రహస్యమైనటువంటి పాపం, ఇవి దేవుని ముందర నిలబడలేవు. అవి విరగాలి, అవి ఛిద్రమైపోవాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది మన యొక్క హృదయములో కథారిస్మోస్ అన్నటువంటి గ్రీక్ పదం. అనగా కథారిస్మోస్ అన్న గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే దైవిక శుద్ధి, అంతరంగిక పరిశుద్ధత అన్నది కథారిస్మోస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం. కానీ వినండి, ఇక్కడే ఆశ ఉంది. దేవుడు కఠినాత్ముడు కాదు మిత్రమా, ఆయన కరుణామయుడు. హీబ్రూలో ఆయన కరుణను గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు రాఖాం అన్నటువంటి పదం వాడబడ్డది. రాఖాం అనే హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటనగా గర్భకరుణ అన్నది దీని యొక్క భావం. మీరు నిజంగా ఆయన వైపు తిరిగి వస్తే ఆయన నిన్ను నన్ను దూరము ముమ్మాటికి చేయడు. ఆయన మనల్ని ఆలింగనము చేసుకుంటాడు. ఈ లెంట్ మీకు ఒక అవకాశం ఇస్తుంది. ముఖము మార్చుకోవాలా లేక హృదయాన్ని మార్చుకోవాలనేది గుర్తుంచుకోండి. కన్నీళ్ళు నాటకమైతే ప్రయోజనం లేదు. కన్నీళ్ళు మార్గదర్శకమైతే జీవితం మారుతుంది. ప్రభువా, మమ్ములను నిజమైన పశ్చాత్తాపముతో నడిపించుము, మా హృదయములను తిరిగి నిర్మించుము అన్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. గాడ్ బ్లెస్.